కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంటి దగ్గర పోలీసులు హడావిడి చేశారు. అసలు ఏం జరిగిందో ఆయన భార్య మనతో ఉన్నారు, ఆయన తెలుసుకున్నాం. మేడం, అసలు ఏమంటారు పోలీసులు, ఏం చేశారు ఇక్కడికి వచ్చి? నమస్తే అన్న. 2014 నుంచి 2019 వరకు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు నా భర్తని టార్గెట్ చేశారు. ఇంట్లో పసిపిల్లలను పెట్టుకొని, వృద్ధులను పెట్టుకొని, ఒకే ఇంట్లో 2 ఫ్యామిలీలు కలిసి ఉంటా, ఒకే గదిలో 4 పిల్లలను పెట్టుకొని మేము ఇప్పటికీ విలాసవంతమైన జీవితం అయితే మేము జీవించట్లా. ఇది ఇంద్రమ్మ కాలనీ. ఇందులో ఎన్ని గదులు, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని ఇల్లంతా వెతికి ఈరోజు నందిగం సురేష్ గారి మీద ఒక అక్రమ కేసు పెట్టి ఇప్పుడు ప్రజావేదికను కూల్చారో మరి ఆ కేసులు ఏం జరిగిందో మాకైతే తెలియదు. అక్రమ కేసులను పెట్టి లేని పేర్లని యాడ్ చేసి ప్రతీకార చర్యగా నా భర్త మీద ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు నా భర్తని టార్గెట్ చేసి మరి కేసులు బనాయించి మరి ఈ రాజధానిలో ఎప్పుడు నోరెత్తకుండా ఉండాలనే విధంగా గొంతు నొక్కే కార్యక్రమం అయితే ఆయన చేస్తున్నారు. మరి మేము పదవిలో ఉన్నప్పుడు కూడా మేము ఏ రోజు ప్రతీకారం తీర్చుకోవాలని కానీ మమ్మల్ని గతంలో పెట్టిన బాధల వల్ల మరి స్టేషన్లో తీసుకెళ్ళి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఎంతో అరాచకం చేసి నిద్రాగారాలు లేకుండా పిల్లలను పెట్టుకొని మేము తిండి కనీసం ఒక 2 రోజులు 3 రోజులు వండుకోకుండా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలో బ్రతికిన పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మమ్మల్ని బయటికి తీశాడు. మరలా ఈసారి మరి గెలుపోవటంలో అనేది ఎవరికైనా సహజం. మరి ఆ పరిస్థితి మాకు వచ్చింది. 4వ తారీఖు నుంచి, జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇళ్ల మీదకి కత్తులు, కొడవళ్ళు, జెండా కర్రలు పట్టుకొని ఇళ్ల మీదకి, ఆయన ఇంకా ఇంటికే రాలేదు, కౌంటింగ్ పూర్తి అవ్వలేదు, మా మీదకి దాడులకు వచ్చారు. సరే అది ఆనందంలో ఇళ్ల మీదకి వచ్చారులే, వాళ్ళకి తెలుసో తెలియకో జరిగిపోయిందని సమర్థించుకున్నాం. మరలా రెండోసారి మరలా నా భర్త మీద దాడికి ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు మరి కేసులు పెట్టి పోలీసులు ఫోన్లు చేసి రమ్మని చెప్పడం, పలానా కేసు అయిందని కోర్టు పరంగా మేము ఎదుర్కొంటున్నాం లాయర్లను పెట్టుకొని. ఇది అక్రమ కేసు అని చెప్పుకోవడానికే మాకు 2 నెలల నుంచి టైం పడుతుంది. రేతులు నిద్రలు ఉండవు, చిన్నపిల్లలను పెట్టుకొని సరిగ్గా వండుకోక ఇక్కడ కనీసం భయాందోళనకు గురైపోయి మా దగ్గర పనిచేసే పిల్లలు కానీ మా దగ్గర ఉన్న పిఏలు కానీ అందరూ ఎటు తలోక దారి వెళ్ళిపోయారు. ఎవరి మీద ఏ కేసులు అవుతాయి, ఎవరు గట్టిగా మాట్లాడితే ఏ ఇబ్బందులు అవుతాయి అని ఒంటరిగా పోరాటం. ఈరోజు 40 మంది పోలీసులు జరుగుతుంది. రాష్ట్రంలో ఏంటి, వరదొచ్చి ఆ రకంగా విజయవాడ మొత్తం ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కొట్టుకుపోయి, పైర్లు పోయి, పసిపిల్లలు మరి బాలింతలు వాటర్లోనే డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి. వృద్ధులు చనిపోయి మంచాల మీద పట్టుకొచ్చి వాళ్ళని బయటికి తీస్తున్నారు. అదంతా వదిలిపెట్టి ఒక ఉగ్రవాది మీదకి వచ్చినట్టుగా 40 మంది ఇళ్లలోకి వచ్చి నేను నా పాప ఇంట్లో ఉన్నాం. వచ్చి ఉన్నారా, అసలు కనీసం సురేష్ గారు ఉన్నారా అమ్మా, మరి ఇదిగో అరెస్ట్ వారెంట్ ఇదిగో ఇట్లా వచ్చింది అని చెప్పి పలానా పేపర్ చూపించడం కూడా లేదు. అక్కడ జడ్జి గారు మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా బెంచ్ మీదకి రాలేదు. వచ్చి ఇల్లు ముట్టడేసి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తే రాజకీయంగా ఏదైనా ఉన్నప్పుడు నందిగం సురేష్ గారితోనే మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి. ఒకవేళ ఆయన వల్ల మీరేమన్నా మాటల ద్వారా ఇబ్బంది పడి ఉంటే, రాజకీయంగా ఇబ్బంది పడి ఉంటే మీరు అలానే ఎదుర్కోవాలి. ఇలా అక్రమ కేసులు పెట్టి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మీకు 70 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చినాయి. ఈ వయసులో రాష్ట్రాన్ని శాంతింపజేసి తెలియక ఒకవేళ కుర్రతనంగా ఉండి మీ పిల్లలో మీ బిడ్డ లోకేష్ ఇంకెవరన్నా తప్పు చేస్తుంటే మీరు అయ్యా చిన్నగా వెళ్దాం, పరిస్థితులు బాగాలా, రాష్ట్రం ఇలా ఉందని చెప్పుకోవాల్సింది పోయి తలసల రఘురామ్ గారు ఉన్నారా ఆ రోజు దాడిలో? విజువల్స్ మీరు వేశారు కదా. మరి అప్పిరెడ్డి గారు ఉన్నారా, మరి సజ్జలన్న ఉన్నారా, మరి నందిగం సురేష్ గారు ఉన్నారా? వీళ్ళు పెద్ద నేరం చేసినట్టు ఇదే పెద్ద ఉగ్రవాది చర్యలాగా, ఇదో పెద్ద మర్డర్ కేసులాగా దీన్ని ఒక పెద్ద ప్రాపగండం చేసి ఇట్లా ఇబ్బంది పెట్టడం పద్ధతిగా అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారికి అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు నా భర్తకి ఏదన్నా జరిగితే మాత్రం అది మీరే కారకులు అవుతారు. మీరు కాకుండా నా భర్తకి రాష్ట్రంలో ఎక్కడ ఎవడు శత్రువు కాదు. మీరే నా భర్తకి థ్రెట్ కల్పిస్తున్నారు. నా కుటుంబానికి నా భర్తకి ఏదైనా జరిగితే మాత్రం ఫస్ట్ మీ మీదే రాష్ట్రంలో ఉన్న దళితులందరూ నోరెత్తేది. మీకే ఇబ్బంది కలిగిద్ది. మీరు కేసులు పెట్టారు, ఏం కేసులు పెడుతున్నారు? మర్డర్ కేసు కూడా పెట్టారు అంటున్నారు అక్రమంగా. వెలగపూడిలో దాడికి మాకు సంబంధం లేదని చెప్పినా ఆ కేసు మా మీద
లాగి తీసి అందులో ఏమి లేకపోయినా వాళ్ళ చనిపోయిన మరియమ్మ గారి బిడ్డ వచ్చి కూడా అన్న మీ ప్రమేయం లేకుండా మీ పేర్లు రాశారు, నేను ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తానని కూడా నా భర్త దగ్గరకు వచ్చి మాట్లాడుకొని కన్నీళ్ళు పెట్టి వెళ్ళారు. వాళ్ళు అనవసరంగా అన్యాక్రాంతంగా మిమ్మల్ని అన్నారు, ఒక నిందేశారు మీ మీద అని. మేము అన్నీ మాకేంటంటే ఒక దేవుడి భయం, ఇంకోటి మనం ఏదన్నా ఒక పరిస్థితుల్లో మనం ఎవరికన్నా హాని తలపెడితే అది తిరిగి మనకు వస్తుంది ఖచ్చితంగా. మనం ఎందుకు చేయటం, దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు, తిరిగి ఎవరిని మనం ఆ ప్రతీకార చర్యగా వెళ్ళకూడదనే భావంతో మేమంతా తుడిసేసుకొని సర్దుకొని ఉన్నాం. మీరు చేసిన చర్యలకి మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంతలా చేస్తే మీరు ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ఇంత అఘాయిత్యాలు, ఇంత ఘోరాలు, ఇంత ప్రతీకార చర్యలు మీరు చేసుకునేవాళ్ళు కాదు. మీరు చేసిన పుష్కరాల్లో జరిగిన ఆ రోజు జరిగిన హైప్ వల్ల చచ్చిపోయిన వాళ్ళకంటే ఈ ఘోరాల ఈ అరెస్టులు, అప్పుడు మీరు చేసిన పసుపు నీళ్లు జల్లి రాజధానిలో నడవనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి దారులు మలిపి త్రెట్టు కల్పించిన దానికంటే ఇది ఘోరమా? ఈ ఘోరాల ఎవరో అభిమానులు ఆ ప్రజావేదికని కూల్చడానికి వెళ్ళారు, టీడీపీ ఆఫీస్ని. అది తప్పే. వాళ్ళని అరెస్ట్ చేయండి, దానిలో ఉన్న పిల్లల్ని అరెస్ట్ చేయండి, నాయకులను అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంటే, విజయవాడ అంతా ఆ రకంగా కొట్టుకుపోతుంటే, వాళ్ళకి ఫుడ్ లేక, వాటర్ లేక, పసిపిల్లలకు పాలు లేక, వృద్ధులకి కనీసం బయటికి తీసుకెళ్ళి టాయిలెట్స్కి అన్నిటికీ వాళ్ళు ఇబ్బంది పడతా ఒకే రూమ్లో బిక్కుబిక్కుమంట కూర్చుంటే వాళ్ళని కాపాడడం పోయి మీరు చేస్తున్నదేంటి? ఈరోజు మీరు చేస్తున్నదేంటి? ఇప్పుడు ఇది అర్జెంటా? ఇది రాష్ట్రంలో పెద్ద సమస్య? వీళ్ళు ఉగ్రవాదులా రాష్ట్రంలో? మీకు వీళ్ళు తప్ప మీకు ఎవరు కనిపించట్లేదా? బాగాలేదండి, పద్ధతి బాగాలేదు. పెద్దోళ్ళు మీరు రాష్ట్రానికి మీరు పెద్ద రకంగానే మీరు వ్యవహరించాలి. మీరు అట్లా చేసినప్పుడు దళితులు మాట్లాడితే మీకు వ్యంగ్యంగా ఉండొచ్చు, కానీ దళితుల మీద మీరు ఇలా రావటం మీ అధికార దుర్వినియోగం అని మాత్రం నేను చెప్పగలను. కేవలం విజయవాడలో వరద ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు పోలీసులు ఈ హడావిడి చేస్తున్నారని మీరు అంటారా? పక్కా అదే చేస్తున్నారు. మరి సింగనగర్లో 50 మంది చనిపోయారని నిన్న ఒక వీడియో వచ్చింది. ఇప్పటి వరకు చూపించారా? ఇప్పటి వరకు ఉందా? పాల ప్యాకెట్లు పసిపిల్లల్ని కని బుట్టల్లో తెచ్చుకుంటున్నారు, చిన్న టబ్బుల్లో పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది నిన్న ఒక చిన్న వీడియో వచ్చిందన్న మీకు చూపిస్తాను. 2 పసిపిల్లలను పట్టుకొని తండ్రి ముక్కు బయటకు పెట్టాడు. ఎందుకంటే ఆ బిడ్డల్ని ఆ ముక్కు ఆయన మునిగితే, తండ్రి అనేవాడు మునిగిపోతే ఆ బిడ్డలను కాపాడటానికి ఆయన ఉండడు కాబట్టి ప్రాణం ఒగ్గ పట్టుకొని ఉన్నాడు. డ్రోన్ కెమెరాల్లో దొరికింది. ఇవేమీ కనిపించట్లేదా మీకు? లేని కేసుల కోసం అక్రమ కేసులు పెట్టి నా భర్తనే ఎందుకు టార్గెట్ చేశారు అంటే మీకు పగలేదా? ప్రతీకారం తీర్చుకోవటం కాదా ఇది? రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా మీరు మాట్లాడలేకే కదా మీరు ఇంత చేస్తున్నారు. ఏం చేశారు? ఏ నేరాలు చేశారు? మీరు చెప్పండి పబ్లిక్గా. నా భర్త ఈ చేశాడు, ఇదిగో ఇది ఎవిడెన్సు, ఇదిగో ఇంత సంపాదించాడు, ఇదిగో ఇన్ని 100 కోట్లు ఉండే అని మీరు చెప్పండి. ఇదే ఇంట్లో, ఇదే ఇంద్రమ్మ కాలనీలో నాకు 2 పిల్లలకి ఇంటర్మీడియట్కి వచ్చారు. పిల్లలు 2 పెట్టుకొని ఒకే రూమ్లో, మా బావగారికి 3 పిల్లలు ఒకే రూమ్లో, ఉమ్మడి కుటుంబం ఇది. ఎవరైనా రండి, ఎట్లయినా. ఇప్పుడు మీరే కదన్న, ఏ ఛానల్ అయినా వస్తే నేను అవకాశం ఇస్తాను, ఇల్లంతా వీడియో తీసి బయటికి పెట్టండి. మాకేమన్నా లగ్జరీగా పెద్ద విలాసవంతమైన బంగ్లాలు, ఏదో లంకలో ఇల్లు కట్టుకుంటే దాన్ని స్టేలు వేశారు, దాన్ని కోర్టు కేసులు వేశారు. అది మా సొంత పొలంలో మా కష్టాలు 5 ఏళ్ళ నుంచి కొద్ది డబ్బులు కూడబెట్టుకొని కట్టుకుంటా వస్తే దాన్ని అక్రమ కట్టడం అని కేసేశారు. అది మునిగిపోయి పూర్తిగా 1/4 మునిగిపోయింది. అది దానిలో ఉన్న చిన్న కరెంటు సామాను అవన్నీ పాడైపోయినాయి. నిన్నెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకొని వచ్చాం. అరే మళ్ళీ కొనుక్కోవాలంటే 10 లక్షలు 20 లక్షలు ఎక్కడ తెచ్చుకుంటాం? పరిస్థితి అసలు బాగాలేదు. అట్లా కానీ మేము చెప్తే ఎవరన్నా నమ్ముతారా? మేము చెప్తే నమ్ముతారా? మీకు నమ్మకం లేనప్పుడు మా మీద ఎంక్వైరీ చేసుకోండి, మమ్మల్ని చెక్ చేసుకోండి. మేము ఎంత సింపుల్గా ఉన్నాము, లేకపోతే మేము ఎంత మా కార్లు, మా బంగ్లాలు. అంటే ఒక దళితుడికి కార్లు ఉండకూడదు, ఒక దళితుడికి రాజకీయ జీవితం ఉండకూడదు, ఒక దళితుడికి మంచి ఇల్లు ఉండకూడదు. అంటే మీరే ఉండాలి. మీ నాయకులకి 4,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు ఉన్నా మీరు ఓకే, మీకు ఏ సిబిఐ ఎంక్వైరీలు మీకు అవసరం లేదు. ఒక దళితుడిని టార్గెట్ చేసి రాజధానిలో నోరెత్తకుండా ఏదో ఒకటి నాశనం చేయాలనే ఉద్దేశంతో మీరు పూనుకున్నారు. మీ పెద్దరికానికి అది మంచిది కాదు. మీరు ఒక రాష్ట్రానికి ఒక తండ్రి లెక్క, ఒక పెద్ద దిక్కు. మీరు ఇవన్నీ చక్కబెట్టాల్సింది పోయి మీరే ఈ చిల్లర పనులు, ఈ చిల్లర వ్యవహారాలు ఇట్లా చేస్తే మిమ్మల్ని రాష్ట్రం చాలా రోతగా అనుకుంటుంది. ఇప్పటికే చాలా దరిద్రంగా ఉంది.
పూర్తిగా కావాలని కక్షగట్టే నందిగాం సురేష్ మీద అక్రమ కేసులు పెట్టారు. పూర్తిగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. వాటిని న్యాయ పోరాటం చేసి మేము ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే పోలీసులను ఇంటి మీదకు పంపి తమను బెదిరించాలని భయపెట్టాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన కూడా న్యాయ పోరాటం చేస్తామని కూడా నందిగాం సురేష్ సతీమణి చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, ఉద్దండరాయనపాలెం.